ఇట్లా ఎప్పుడైనా ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి అని అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ వీటన్నిటికి కూడా లవాలన్నిటికంటే న్యూమరేటర్స్ అన్నిటికి కూడా 10తో మల్టిప్లై చేయాలి. 150 ఇక్కడ 90 అన్నిటికి పక్కన జీరో పెట్టేసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ ఇక్కడ రాసుకోవాలి. 12 మైనస్ 11 1 ఇక్కడ 15 మైనస్ 11 4 2 వస్తుంది. ఇక్కడ 11 మైనస్ 9 2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే 110 ఇది ఇక్కడ 110/4 అంటే ఎంత వస్తుంది? 100/4 అంటే 25 27.5 వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ తీసుకున్నది 75 వస్తుంది. ఇక్కడ 45 వస్తుంది. అన్నిట్లో పెద్దది దీంట్లో ఇది పెద్దది అంటే 11/2 11/12 పెద్దది. దాని తర్వాత ఇది పెద్దది 75 అంటే సెకండ్ వన్ ఇటువైపు అంటే 15/17. దీని తర్వాత ఇది 45 అంటే 9/11. లాస్ట్కి వచ్చింది ఏంటి 11/15.